హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ ఎంతో టేస్టీ చిల్లీ చికెన్ చేస్తున్నా. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క ముక్క తింటే ఇంకా చాలా తృప్తిగా ఉంటుంది, అంత టేస్ట్ అయింది. ఇంకా లేట్ చేయకుండా నేను 1/2 కేజీ చికెన్ తెచ్చుకున్న. ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, అల్లిమెల్లిగడ్డ, మిరియాల పొడి, ఫుడ్ కలర్, గుడ్డు, ఇవన్నీ చికెన్ క్లీన్గా కడిగి అవన్నీ వేసేసుకొని మంచిగా గుడ్డు కూడా వేసేసుకున్నా ఫ్రెండ్స్. వేసేసుకొని కొద్దిగా ఒక్క హాఫ్ నిమ్మకాయ కూడా పిండేసుకొని అజినమోటో లేదు, అజినమోటో కంపల్సరీ వేసుకోవాలి. దాని బదులు నేను నిమ్మకాయ వేసుకున్నా. అన్నీ మంచిగా కలిపేసేసుకున్నా. ఇంకా కలిపేసేసుకున్నాక కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు మైదా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్న ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అవుతుంది. మనం రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తున్నాం, సూపర్ అవుతుంది. దాంట్లో కొద్దిగా నూనెనైతే కంపల్సరీ పోయాలి, ఎందుకంటే మసాలా అనేది ముక్కకు మంచిగా పట్టేసేసుకొని అట్లనే ఉంటుంది. ఒక 1/2 అవర్ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన. దాని తర్వాత తీసి మసలే వేడి నూనెలా మనము ఈ చికెన్ మ్యారినేట్ చేసింది దాంట్లో ఫ్రై చేసుకుంటున్నా. ఇది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపట అనేది ఉడకాలి. మనం వేరే దానికేమో హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా, అది కూడా చెప్పిన కదా మీకు. లో ఫ్లేమ్లో ఇది ఫ్రై చేసుకోవాలి. చాలా మంచి లో ఫ్లేమ్లో కుక్ అవుతుంది లోపలికి. ఇంకా అంతా నేను ఫ్రై చేసుకున్నాక అదే కడాయిలో కొద్దిగా నూనె పెట్టుకొని ఎల్లిగడ్డ చిన్న చాప్ లాగా చాప్ చేసుకొని ఎల్లిగడ్డ, కొద్దిగా ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ కూడా అట్లా పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు వేసిన కదా ఫ్రెండ్స్, కొద్దిగా లైట్గా ఉప్పు వేసేసుకున్నా. దాంట్లో సోయా సాస్, వెనిగర్ కూడా వేసేసుకుంటున్నా. చాలా టేస్ట్ అవుతుంది. టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది. చాలా వీడియోస్ పెడుతున్నా ఫ్రెండ్స్, మీరు లైక్ షేర్ చేస్తలేరు. ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా నేను వెనిగర్ కూడా వేసుకున్నా. చిల్లీ సాస్ వేస్తున్నా చూడండి. ఇంకా గ్రీన్ది అయినా సరే, రెడ్ది అయినా సరే చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి. నేను ఇంకా కెచప్ కూడా వేస్తున్నా, టమాటా కెచప్ కూడా. ఇంకా అదంతా కలిపేసేసుకొని కొద్దిగా 1/2 స్పూను కార్న్ఫ్లవర్ తీసుకొని కొద్దిగా వాటర్లో కలుపుకొని పోసేసుకున్న చూడండి. మనకు కొద్దిగా గ్రేవీ టైప్ ఆ పీసెస్ అనేవి దాంట్లో నానతాయి, సూపర్ ఉంటాయి. మెత్తగా క్రంచీగా కాల్చుకున్నాం కదా, ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా అంతనైతే కలిపేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎంత టేస్ట్ అవుతుంది అంటే ఇది మనం చపాతీలలో కూడా తినొచ్చు, నాన్లో తినొచ్చు, మనం బగారా రైస్ చేసుకొని ఇంత పెరుగు పక్కకి ఎట్లయినా తినొచ్చు, బాగుంటుంది టేస్ట్కి. ఇంకా నేనైతే గార్నిష్ చేసుకున్న ఒక కొత్తిమీర వేసుకొని ఇంకా చాలా నోట్ల నీళ్ళైతే ఇట్లా ఊరుతున్నాయి. ఎంత టేస్ట్ అయిందంటే అన్ని ఉప్పు కారం సమపాలంగా మంచిగా కలిసినాయి, సూపర్ అయింది. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఇది కూల్ క్లైమేట్, చాలా రెయినీ సీజన్ కదా, ఇట్లా వేడి తినాలి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.